హాయ్ గాయ్స్. సో మనకి సమ్మర్ వచ్చిందంటే గుర్తొచ్చేది నోరూరించి ఆవకాయ పచ్చడి. ఈరోజు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మనము ముందుగా మ్యాంగో పీసెస్ తీసుకొని వాటిని కట్ చేయించుకోవాలి. సో కట్ చేయించిన మ్యాంగో పీసెస్ని నీట్గా తుడుచుకొని మనం ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు ఫ్రై చేసుకోవాలి, వేడి చేసుకోవాలి. అండ్ ఆల్సో దానికి కావాల్సిన నూనెని మనం వేడి చేసుకోవాలి. సరిపడా నూనె కూడా ఇంకో దాంట్లో వేడి చేసుకొని ఈ మిశ్రమాన్ని సైడ్కి పెట్టుకుందాం. మెంతులు, జీలకర్ర అండ్ ఆవాలు. సో అండ్ ఆల్సో ఇప్పుడు మనము వేడి చేసాం కదా ఆయిల్లో, స్టవ్ ఆఫ్ చేసి దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసుకొని దాన్ని చల్లారనిద్దాం. సో ఇప్పుడు మనము తుడిచిపెట్టుకున్న మ్యాంగో పీసెస్లో ఆయిల్ వేసుకోవాలి, పచ్చి ఆయిల్ వేసుకొని తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1.5 or 2 స్పూన్స్ పసుపు యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పసుపు వేసాక మనం బాగా ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసుకుందాం. మనం ఇంత బాగా మిక్స్ చేస్తే మనకి టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. సో ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతులు మిక్సీ పడతాం. 1 by 1 మెత్తటి పొడిలాగా మిక్సీ చేసుకోవాలి. సో ఫస్ట్ జీలకర్ర తీసుకొని మిక్సీ చేసుకుందాం. అండ్ ద నెక్స్ట్ మెంతులు అండ్ ఆవాలు, ఈ మూడింటిని మిక్సీ చేద్దాం. సో మెత్తగా మిక్సీ పట్టి మనము ప్లేట్స్లో తీసుకుందాం. అండ్ సో మనకి ఆవకాయ మిక్స్ చేయడానికి కావాల్సిన కారం, మసాలాస్, ఉప్పు అండ్ ఆల్సో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. స్లోగా సాల్ట్ యాడ్ చేయాలి. సో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం కారం వేసుకుందాం. సో ఇలా మనము స్లోగా వేసుకుంటే అన్ని పీసెస్కి అందుకుంటుంది. కారం ఇది మేము 3 మ్యాంగో మిర్చి పౌడర్ యూస్ చేసామండి. సో ఇది చాలా బాగుంటుంది టేస్ట్. ఈ మిర్చి పౌడర్ యూస్ చేస్తే మనకి ఆవకాయ అనేది చాలా బాగా కుదురుతుంది. ఆల్ మసాలాస్ మనం పొడి చేసుకున్నాం కదా, అవి 1 by 1 వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి వేసుకుందాం. ఇవి వేసుకున్న తర్వాత వెల్లుల్లి కూడా వేసుకుందాం. వెల్లుల్లి వేసుకోవాలి స్లోగా. వెల్లుల్లి వేయడం వల్ల మనకి ఆవకాయ అనేది మరింత రుచిగా తయారవుతుందండి. అది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనము ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనము ఫ్రెష్గా తెచ్చిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది టేస్టీగా. సో అన్నీ వేసేసాక బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఈ మసాలాస్ అన్నీ ప్రతి ముక్కకి పట్టుకునేలాగా స్లోగా మిక్స్ చేయాలి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత టేస్టీగా మనకి కుదురుతుంది పచ్చడి.
సో ఇలా మీరు కూడా ఇలానే మిక్స్ చేయండి. మా మదర్ ఎంత బాగా మిక్స్ చేస్తున్నారో చూడండి. తర్వాత మనము తాలింపు వేసిన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చల్లారిపోయింది కదా, సో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మా అమ్మ కలుపుతున్నట్టు చాలా స్లోగా నీట్గా కలుపుకోవాలి. మా అమ్మకి ఆవకాయ పచ్చడి వేయడం అంటే చాలా ఇష్టం. తన ఫేవరెట్ అన్నమాట ఈ ఆవకాయ పచ్చడి. సో చాలా మిక్స్ చేయాలండి మనము. సో క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఎక్కువసేపు మిక్స్ చేయాల్సి వస్తుంది. ఈ ఆవకాయ పచ్చడికి మా అమ్మకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో మళ్ళీ వన్ సైడ్ చేసి మళ్ళీ స్లోగా తీసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ప్రతి ముక్కకి కూడా మసాలా పట్టాలి కాబట్టి. చూడండి, చూస్తేనే కదా నోరు ఊరిపోతుంది. ఇప్పుడు మనకి ఏ జార్లో కావాలో ఆ జార్లో స్లోగా వేసుకుందాం. సో ఇలా మొత్తం మనకి జార్లో వేసుకొని దానికి లిడ్ క్లోజ్ చేసుకోవాలండి. సో 3 days తర్వాత మనం ఆ లిడ్ ఓపెన్ చేయాలి. సో మళ్ళీ ఒకసారి టేస్ట్ చేసి కావాల్సినవి వేసుకోవాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సో ఇలా మాకు లాస్ట్ ఆ బాక్స్లో ఆ బౌల్లో ఉన్న పచ్చడితో అన్నం కలుపుకొని తినడం అంటే చాలా ఇష్టం అండి. చూడండి ఎలా తింటుందో చిట్టి తల్లి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మా మదర్ అండి ఎంత బాగా చేశారో అసలు. చాలా టేస్టీగా ఉంది. ఆవకాయ పచ్చడి చేసేటప్పుడు ఇలా తినడం మాత్రం మర్చిపోకండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్